హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో తల్లికి వందనం పథకంపై డబ్బులు నిన్నైతే అందరికీ పడ్డాయి ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తల్లికి వందన పథకానికి అర్హత ఉన్నా కూడా పలు కారణాలతో డబ్బులు రాని వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. గత ఏడాది లబ్ధి పొంది తాజాగా అనర్హులు జాబితాలో చేరడం, ఇతర సమస్యలతో పథకం వర్తించిన వారు రేపటి నుంచి 10 రోజుల్లోగా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయొచ్చు. వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా గ్రీవెన్స్ మాడ్యూల్లో రిక్వెస్ట్ పెట్టాలి. విద్యుత్ బిల్లు సహా ఇతర లోపాలతో లబ్ధి పొందని వారు అప్లై చేయొచ్చు. మీరు మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గర వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర మీరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీరు గ్రీవెన్స్ పెడితే మీకైతే 10 రోజుల లోపల మళ్ళీ డబ్బులు పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైతే పడలేదో ఇంకా వాళ్ళందరూ వెళ్ళి ఈ రోజు నుంచి మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న సిబ్బందులను అయితే కలవండి ఫ్రెండ్స్. ఇంకా మీరు కరెంటు బిల్లు ఎక్కువగా పెంచుకోవున్నా లేదంటే ఇంకా ఇతరమైన కారణాలు మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీ వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే మీకు గ్రీవెన్స్ పెడతారు. 10 రోజుల లోపల ఇవి అప్లై చేసేసుకుంటే మీకు ఖచ్చితంగా తల్లికి వందన పథకంపై డబ్బులు అయితే పడతాయి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.